అలక్కి బ్రాండ్ అంబాసిడర్గా పేరు తెచ్చుకున్న ఆ 40 ఇయర్స్ ఇండస్ట్రీకి తన పాలిట అసలు విలన్ ఎవరో ఇప్పుడు తెలిసిందా? మంత్రికి మాజీ మంత్రికి మధ్య ఉన్న కోల్డ్ వార్ ఇక ఓపెన్ అయ్యే టైం దగ్గర పడిందా? పార్టీ సీనియర్ లీడర్ మీద చర్యలకు అవకాశం ఉంటుంది అన్న అర్థం వచ్చేలా మంత్రి ఎందుకు మాట్లాడారు? ఎవరు ఇద్దరు లీడర్లు? ఏంటి వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న లడాయ్? తెలంగాణ కాంగ్రెస్ కి కొరకరాని కొయ్యగా మారారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ప్రతిపక్ష బీఆర్ఎస్ కంటే ఎక్కువగా ఆయనే పార్టీని ఇరుకున పెడుతున్నారు అన్న అభిప్రాయం ఉందట గాంధీ భవన్ వర్గాల్లో. అందుకు తగ్గట్టే జగిత్యాల పరిణామాలతో అవకాశం దొరికినప్పుడల్లా సొంత పార్టీ నేతలపై విరుచుకుపడుతున్నారాయన. నియోజకవర్గంలో మారిన రాజకీయ సమీకరణల్లో భాగంగా బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ కు దగ్గరయ్యారు ఎమ్మెల్యే సంజయ్. వరుసగా 2 సార్లు తనని ఓడించిన సంజయ్ తన పార్టీకి చేరువ కావడం మింగుడు పడ్డం లేదట జీవన్ రెడ్డికి. దీంతో 2 ఏళ్లుగా అలకల అస్త్రాన్ని ప్రయోగిస్తూనే ఉన్నారు. ప్రారంభంలో వాటికి కాస్త రియాక్ట్ అయ్యి బుజ్జగించిన కాంగ్రెస్ అధిష్టానం, రాష్ట్ర నాయకత్వం ఇక రొటీన్ అయ్యేసరికి పట్టించుకోవడం మానేశారు. దీంతో ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు చేరిన జీవన్ రెడ్డి పార్టీపై దాదాపు తిరుగుబాటు చేసినంత పని చేస్తున్నారన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం. అందుకు తగ్గట్టే ఇటీవల ఎన్నికల్లో స్వతంత్రులను బరిలోకి దింపి పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. అయినా జగిత్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ వశమైంది. అటు ఎమ్మెల్యే సంజయ్, ఇటు జీవన్ రెడ్డి మధ్య వార్తో నియోజకవర్గంలోని మరొక మున్సిపాలిటీ రాయకల్ను కోల్పోవాల్సి వచ్చిందని పార్టీ నేతలే అంటున్నారు. ఈ విషయంపై పార్టీ పెద్దలు సీరియస్ అయినా జీవన్ డోంట్ కేర్ అంటున్నట్టు సమాచారం. ఆయన విషయంలో పార్టీ సీరియస్ గా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్న క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అయ్యాయి. కొన్ని సందర్భాల్లో పార్టీ అవసరాల రీత్యా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. పార్టీ నిర్ణయాన్ని గౌరవించకుండా ఇరుకును పెట్టేలా వ్యవహరిస్తారా? నాయకత్వం సైలెంట్ గా ఉందంటే అది చేతగానితనమో అలసత్వమోనని అనుకోవద్దు. సరైన టైంలో పార్టీ ఖచ్చితంగా స్పందిస్తుందంటూ జీవన్ రెడ్డి ఎపిసోడ్పై స్పందించారు పొన్నం. అయితే మాజీ మంత్రికి ప్రస్తుత మంత్రికి మధ్య కొన్నేళ్లుగా కోల్డ్ వార్ నడుస్తోందట. మొదటి నుంచి కూడా వీరిద్దరి మధ్య అంత సఖ్యతేమీ లేదని చెప్పుకుంటున్నారు. అటు గతంలో జీవన్ అలకపాన్పు ఎక్కినప్పుడు మరొక మంత్రి శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అండగా నిలిచారు. వారి బుజ్జగింపులతోనే అప్పట్లో మెత్తబడ్డారట జీవన్. అందరూ వచ్చి పలకరించిన పొన్నం మాత్రం టచ్ మీ నాట్ అన్నట్టుగానే ఉన్నారట. పైగా జీవన్ పార్టీపై కామెంట్స్ చేసిన ప్రతిసారి రాష్ట్ర నేతలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని పొన్నం అన్నట్టు సమాచారం. కొందరి మద్దతు జీవన్ కి దక్కినప్పటికీ పొన్నం నుంచి మాత్రం రివర్స్ అయిందట. తనకు ఎమ్మెల్సీ రెన్యువల్ విషయంలో కేబినెట్ స్థాయి పదవిచ్చే విషయంలో చర్చలు జరిగినప్పుడు కూడా పొన్నం అడ్డుపడ్డారని పలుమార్లు బాహాటంగానే అనుచరుల ముందు వాపోయారట జీవన్ రెడ్డి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ సీట్లలో తమ నేతకు 1 దక్కే అవకాశం ఉందని ప్రచారం చేస్తున్నారు జీవన్ రెడ్డి అనుచరులు. సరిగ్గా ఇదే టైంలో క్రమశిక్షణా చర్యలంటూ మంత్రి పొన్నం కామెంట్ చేయడం సరికొత్త చర్చకు తెరతీసింది. మున్సిపల్ ఎన్నికల టైంలో ఆయన వ్యవహరించిన తీరును పార్టీకి గుర్తు చేసేందుకే పొన్నం ఈ కామెంట్లు చేశారు అనే చర్చలు సాగుతున్నాయి. పెద్దలు జీవన్ రెడ్డిని పెద్దల సభకు వెళ్లకుండా చేసేందుకు పార్టీలో గట్టి ప్రయత్నాలే సాగుతున్నట్టు పొన్నం హింటిచ్చారనేది ఇంకొక ఆప్షన్. జీవన్ వైపే ఉన్నట్టుగా చెబుతున్న జిల్లాకు చెందిన మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి ఏ స్టెప్ తీసుకుంటారు? పొన్నం జీవన్ మధ్య వార్ బహిర్గతమవుతుందా అనేది వేచి చూడాలి అంటున్నారు విశ్లేషకులు.